ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉండే ధీరజ్ ప్రేమ లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇక అస్సలకి వాళ్ళకి చాలా డౌట్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ధీరజ్ని అయితే మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళైతే చుట్టూరు కూర్చొని రౌండింగ్ అయితే వేస్తారనమాట. నువ్వు మాకు తెలియక అడుగుతాను, ప్రేమ అంటే నీకు అసలు ఇష్టం ఉన్నది కదా, ఎప్పుడు ప్రేమించావు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు, మాకేదో తేడా కొడుతుందని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇక ఇంతలో నర్మద వచ్చి కవర్ చేస్తూ ఉంటుంది. అయితే అనుమానపు ఆడపక్షి కామాక్షి మాత్రం వీళ్ళు చెప్పేది చేసే పట్లకు సంబంధం లేదు, ఏదో తేడా కొడుతుంది, మనకు తెలియదు ఏదో వీళ్ళు దాస్తున్నారు, దాన్ని కనిపెట్టాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక భద్రావతి అయితే మేడపై నుంచి రామరాజు ఇంటిని చూస్తూ, ఈ ఇంటిని ఏనాడో తగలబెట్టేసి ఉంటే నా మేనకోడలికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వేదవతి బయటకు వచ్చి తులసి కోటకైతే పూజ చేస్తూ మేడపైన ఉన్న వాళ్ళ అక్క భద్రావతిని అయితే చూస్తుందన్నమాట. ఇక భద్రావతి బాగానే ప్లాన్ చేశారు, మమ్మల్ని బాధ పెట్టడం కోసం చాలా తెలివిగా కుట్ర చేశారు, అపురూపంగా పెంచుకున్న నా మేనకోడల్ని మాయ చేసి తీసుకువెళ్ళిపోయారని చెప్పేసి అంటుందన్నమాట. మాయ చేసి కాదు, మేనకోడలి జీవితాన్ని నిలబెట్టడం కోసమే నా ఇంటికి తెచ్చుకున్నా అని చెప్పేసి వేదవతి మాత్రం మనసులో అనుకుంటుంది. నా మేనకోడలిది నా పెంపకం, నాకు ఇష్టం లేని వాళ్ళపైన నాకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందో నా మేనకోడలకు కూడా అలాంటి అభిప్రాయమే ఉంటుంది. అలాంటి నా మేనకోడలు నాకు నచ్చిన ఇంటికి వెళ్ళిందంటే ఎలా నమ్ముతాను, మోసం చేయడం మీకు వెన్నెత్త పెట్టిన విద్య అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నా మేనకోడల్ని నా ఇంటికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు, నీ కళ్ళ ముందు నుంచే తీసుకొస్తాను అని చెప్పేసి శబ్దం చేస్తుందన్నమాట భద్రవతి. దాంతో వేదవతి ఇక సైలెంట్గా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతుంది, ఏం మాట్లాడకుండా. ఇక ప్రేమ ఇంట్లోంచి అలా వెళ్ళిపోయేసరికి ఇక అందరూ అయితే బాధలో ఉంటారన్నమాట. ఫ్యామిలీ మొత్తం కాఫీ తాగమని చెప్పేసి శారదమ్మ అయితే తీసుకొస్తుంది, ఎవ్వరు తాగరు. నా కూతురికి ఉదయాన్నే కాఫీ తాగడం అలవాటు, వాళ్ళు ఇచ్చారో లేదో తిన్నదో లేదని చెప్పేసి బాధపడతాడనమాట సేనాపతి రేవతిలు. ఇక దాంతో శారదమ్మ, నా మనవరాలు వెళ్ళింది దాని మేనత్త ఇంటికి, అది అక్కడెందుకు కష్టపడుతుంది, మేనకోడలంటే దానికి ప్రాణం, నా మనవరాలు సొంత భావన పెళ్లి చేసుకొని ఏ ఇంటికి కోడలుగా వెళ్ళాలో ఆ ఇంటికే వెళ్ళింది, ఏదో కొంపలో మునిగిపోయినట్టు ఫీల్ అవుతారేంటి, ఎప్పటికైనా ఆ కుటుంబాలు ఒకటవ్వాల్సిందే కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక ఆ మాటతో విశ్వ, కుటుంబాలు కలవడం కాదు అసలు ఆ కుటుంబమే లేకుండా చేస్తానని చెప్పేసి అంటాడనమాట. గేట్లు తన్నుకుంటూ వెళ్ళి, రే ధీరజ్ రారా బయటికి రా అని చెప్పేసి ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు. ఇక వెంటనే వచ్చి ధీరజ్ కాలర్ పట్టుకొని చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక సాగర్ అడ్డుకొని, మా ఇంటికే వచ్చి మా తమ్ముడిపై చేయి వేస్తావరా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి అంటాడనమాట. చేయి వేయడం కాదు చంపేస్తావాడిని, నా చెల్లెల్ని మాయ చేసి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు అందుకు చూస్తాను, తెల్లారితే పెళ్లి చేసుకొని నా చెల్లెల్ని లేపుకొని వెళ్ళిపోయాడు, నీ బాబు ఎలా చేశాడో నువ్వు కూడా అలాగే చేసావు అని చెప్పేసి అంటాడనమాట విశ్వ. దాంతో ధీరాజ్ అయితే, నేను నీ చెల్లెల్ని ట్రాప్ చేయడం ఏంట్రా, అసలు నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిందో తెలుసా నీకు అని చెప్పేసి నిజం చెప్పబోతూ ఉంటాడు. ఇంతలో వేదవతి చిన్నోడా అని చెప్పేసి వచ్చేసి ఇక చెప్పకుండా ఆపేస్తుందనమాట. ఏంట్రా నీకు చెప్పేది, వాడు ప్రేమించుకున్నారు, తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు, వీడే ఏదో మాయ చేశాడు, మేము ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి తీసుకొచ్చాడు, 25 ఏళ్ల క్రితం మా వాళ్ళు మీ నాన్నను వదిలిపెట్టేసి ఉండొచ్చు, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టనని చెప్పేసి ఇంకా అంటాడనమాట విశ్వ. దాంతో సాగర్, రారా చూసుకుందాం, నా తమ్ముడు జోలికి వస్తే నరికేస్తా అని చెప్పేసి అంటాడనమాట. ఇక గొడవ బాగా పెద్దది అవడంతో గణపతి అయితే విశ్వాన్ని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక కామాక్షికి ఛాన్స్ దొరకడంతో, అరే చిన్నోడా, ఆ కుటుంబంతో ఉన్న గొడవలు చాలావా, మళ్ళీ ఆ ఇంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి అంటదనమాట. ఇక ధీరజ్, నా కర్మకాలి అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాడు. దాంతో కామాక్షి, వీడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, కర్మకాలి అంటున్నాడేంటి, ఏదో జరిగిందని చెప్పేసి అంటదనమాట. ఇక వేదవతి మళ్ళీ, నువ్వు లోపలికి పోవే అని చెప్పేసి అంటుంది కూతుర్ని. ఇంకా తర్వాత నర్మద దగ్గర, ఈ నిజం బయటకు తెలిస్తే మా వాళ్ళు తట్టుకోలేరని చెప్పేసి డైలాగ్ కొట్టి బాధపడుతూ ఉంటుందన్నమాట. దాంతో బాధపడొద్దు అత్తయ్య, మన కుటుంబాలు కలవడానికి ఇదే కారణం కావచ్చేమో అని చెప్పేసి చెప్తూ ఉంటుంది.
ఇక ఇంట్లో ప్రేమ మాత్రం బయట అంతా గొడవ జరుగుతున్నా కానీ నిద్రపోతూనే ఉంటదనమాట. అది చూసి ధీరజ్‌కైతే బాగా ఒళ్ళు మండిపోతుందనమాట. చప్పట్లు కొట్టి ఆమెనైతే నిద్రనైతే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ లేచి కాఫీ అని చెప్పేసి అరుస్తుందనమాట. దానికైతే ఇంకా ధీరజ్‌కైతే ఇంకా కోపం ఎక్కువైపోతుందనమాట. ఇక తర్వాత వీళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే. మీ అన్నయ్య వచ్చి నానా రచ్చ చేశాడు. నేను నీ జీవితాన్ని నాశనం చేశానని అంటున్నాడు. నీ వల్ల నా జీవితం నాశనం అయిందని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. నీ సోది ఆపి వెళ్ళి కాఫీ తీసుకొని రారా, తల పగులుతుందని చెప్పేసి అంటుందన్నమాట ప్రేమ. అలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడంతో ఇంకంతలో నర్మదా వచ్చి కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతుందనమాట. మీ పెళ్ళి ఎలా జరిగినా సరే మీరు భార్యాభర్తలు. ప్రేమ గారాబంగా పెరిగింది. భర్తగా నువ్వే అన్నీ చూసుకోవాలి. వెళ్ళి కాఫీ ఇచ్చిరని చెప్పేసి మరిదినైతే ఒప్పిస్తుందనమాట. ఇంక ధీరజ్ అయితే కాఫీ పట్టుకొని వచ్చి ప్రేమకైతే ఇస్తాడనమాట. ఇదిగో కాఫీ తాగి చావు అని చెప్పేసి అంటాడు. కప్పు లేదా అని చెప్పేసి ధీరజ్ని అంటుందన్నమాట. పీత తాగుతున్నట్టు ఎలా తాగుతున్నావే అని చెప్పేసి తిడతా ఉంటాడనమాట. ఇక ఇంట్లో రామరాజు కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటుందన్నమాట వేదవతి. ఇల్లు మొత్తం వెతుకుతుంది. పెద్దోడితో ఫోన్ చేయించినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంక ఏడుస్తూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక వెంటనే ధీరజ్ పని మీద బయటికి వెళ్ళి ఉంటారులేమ్మా, ఎందుకు ఇంత చిన్న విషయానికి ఏడుస్తావు అని చెప్పేసి అనడంతో, చిన్న విషయం కాదురా, మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పేసి ఇంక ఏడుస్తూ ఉంటుందన్నమాట వేదవతి. ఇక రామరాజు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.